ఈ వ్యక్తి ఎంత కోటీశ్వరుడు అంటే సంవత్సరానికి 200 కోట్లు ఎలకలు కొట్టేసేవి. ఇంకా నెలకు 2 లక్షల రూపాయలు నోట్లు కట్టడానికి రబ్బర్ బ్యాండ్స్ కి సరిపోయేవి. ఇంకా ఇతని ఇంటి గురించి చెప్తే మనమేమి అంబానీ ఇంకా ఎలాన్ మస్క్ కూడా ఊరేసుకుంటారు. ఇతని ఇల్లు ఇంత పెద్దదంటే అతని ఇంట్లో ఇతని కోసం ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ లో 6 హెలికాప్టర్లు, 12 ఏరోప్లేన్స్, ఇంకా ఇతని కోసం ప్రైవేట్ జూ కూడా ఉండేది. ఆ జూలో చిన్న చిన్న జంతువులు కాదు, పెద్ద పెద్ద జంతువులు, జిరాఫీ, హిప్పో, ఆస్ట్రిచ్ అన్ని ఉండేవి. ఇన్ని ఉన్నా కూడా సార్ గారు కనిపించింది తక్కువైంది. ఆ ఒకటేంటో తెలుసా? డైనోసార్. ఇతను సరాసరి ఇంట్లో డైనోసార్ స్కెల్టన్ ని తెచ్చి పెట్టేసుకున్నాడు. ఇంకా ఇతను ఆ దేశపు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి అన్నాడు, దేశం అప్పు తీర్చాలా చెప్పండి, తీర్చేస్తా. కానీ ఇతను దానికి ఏం డిమాండ్ చేశాడు తెలుసా? నన్ను ఎప్పుడు జైల్లో వేయకూడదని డిమాండ్ చేశాడు. ఒకవేళ నేను జైలుకి వెళ్తే నా సొంత జైలుకే వెళ్తానని డిమాండ్ చేశాడు. ఇతని కోసం ఒక ప్రైవేట్ జైల్ ని కూడా తయారు చేశారు. అది జైలు కాదు, అది ఒక రాజ్ మహల్. ఆ జైల్లో ఇతని కోసం ప్రైవేట్ గా పబ్, స్విమ్మింగ్ పూల్, గ్రౌండ్ అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. ఒక రోజు ఇతనికి ఎవరో చెప్పారు ఇతన్ని గవర్నమెంట్ నార్మల్ జైల్లోకి వేయడానికి ప్లాన్ చేస్తుంది అని. సో ఇతను అతని సొంత జైల్లో నుంచి కూడా పారిపోయే సమయంలో ఇతని భార్యకి ఇంకా కూతురికి చలి వేస్తుంటే $2 మిలియన్ల ఇతను చలిమంట వేసుకుంటాడు. ఎందుకంటే ఇతను ఆ సమయంలో వారానికి 3,500 కోట్లు సంపాదించేవాడు. ఇంకా ఈ వ్యక్తి ఎవరో కాదు, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్రగ్ స్మగ్లర్ పాబ్లో ఎస్కోబార్.